అన్న చామ్లా ఫౌండేషన్ అండ్ ఉదయ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఉదయ్ చందర్ అన్న, చామల ఫౌండేషన్, భానుచందర్ అన్న, ఉదయ్ చందర్ అన్న ఇద్దరు కూడా ఒక మంచి కార్యక్రమాల్ని తలపెడుతున్నారు. అంటే ఒక చామల ఫౌండేషన్ ద్వారా ఏదో ఫౌండేషన్ పెట్టాము, ఎప్పుడో ఒకసారి పిల్లలకి అరటిపళ్ళు పంచాము, బిస్కెట్లు పంచాము అన్నట్టు కాకుండా ఏదో ఒక కార్యక్రమం పెట్టడం, ఆ కార్యక్రమం ద్వారా ఒక మంచి కాజ్ తీసుకొని వాళ్ళకి డబ్బులు ఇవ్వడము, వాటి ద్వారా వచ్చినటువంటి కలెక్ట్ అయినటువంటి మనీని డిస్ట్రిబ్యూట్ చేయడము. లాస్ట్ టైం మనము హైదరాబాద్లో పల్స్ చేయడంలో జరిగినప్పుడు ఆపరేషన్ సింధూర్లో ఎవరైతే నష్టపోయిన ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. ప్రత్యక్షంగా మన అక్కడ ఆ రోజు మిలిటరీ నాయక్ వాళ్ళ మమ్మీ డాడీని పిలిచి ఆ నాయక్ వాళ్ళ మమ్మీ డాడీకి అక్కడే చెక్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని చూస్తేనే అంటే జన్మధన్యం అనిపించింది. అంటే అంత గొప్ప కొడుకుని కన్నా తల్లిదండ్రులను చూసినప్పుడు, వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళు మాట్లాడడం జరిగింది. సో అలాగే ఇప్పుడు కూడా ఇంకా మంచి కాజెస్ తోటి మళ్ళీ ముందుకెళ్తున్నారు. ఇలా డెఫినెట్గా ఇయర్లీ ఒక 2-3 మ్యాచెస్ మనము 2-3 సార్లు ఇలా ఎలైట్ క్రికెట్ లీగ్ని పెట్టి చామల ఫౌండేషన్ ద్వారా ఈ గేమ్ ద్వారా కూడా మనం డెఫినెట్గా చాలా మందికి చాలా రకాలుగా సహాయపడవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఈ కార్యక్రమాలు చేయడంలో ఉదయ్ చంద్ర అన్న వాళ్ళు, చామల ఫౌండేషన్ ఎప్పుడు ముందుంటుంది. ఐ ఆల్వేస్ కంగ్రాచులేట్ ఉదయ్ చంద్ర అన్న, భానుచంద్ర అన్న. మీరు ఇలాంటివి చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఎలాగో మీరు ప్రజల మనుషులు, ప్రజల్లో ఉన్నారు, నాయకులుగా ఉన్నారు, ఇంకా పెద్ద నాయకులు అవ్వాలనుకుంటున్నారు. అండ్ నాయకత్వ లక్షణాలు అనేవి ఎప్పుడు ప్రజలకి దగ్గరగా ఉండి, ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజలకు కావాల్సినవి నెరవేర్చే వాళ్ళే నిజమైన నాయకులు. మీరు పెద్ద నాయకులు అవ్వకముందే ఆ నాయకత్వ లక్షణాలు మీలో క్లియర్గా కనపడుతున్నాయి. ప్రజల గురించి ఆలోచించడం, వాళ్ళ సమస్యలు తీర్చాలనుకోవడం, వాళ్ళకి కావాల్సినవి అందించడం, ఇది చాలా గొప్ప విషయం అన్న. చామల ఫౌండేషన్కి హ్యాట్స్ ఆఫ్. చామల ఫౌండేషన్ పిలిస్తే ఎప్పుడు ఎనీ టైమ్ వీఆర్ రెడీ టు డూ ఎనీథింగ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మిలిటరీ గురించి, ఆర్మీ గురించి చూసుకున్నట్టయితే ఆ రోజు మీకు వాళ్ళంటే ఎంత రెస్పెక్ట్ అన్నది నాకు ఆ రోజు నేను కళ్ళతో చూసాను. ఎందుకంటే మీ స్టేజ్ ఎక్తూ కూడా మురళీ నాయక్ వాళ్ళ ఫ్యామిలీ పేరెంట్స్కి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం ఎందుకు అదృష్టంగా ఫీల్ అయ్యానంటే, నేను వాళ్ళ కాళ్ళకి మొక్కేసాను కనపడగానే. ఎందుకంటే ఈరోజు మనందరం ఇంత హ్యాపీగా ఉన్నామంటే అక్కడ బోర్డర్లో మురళీ నాయక్ లాంటి వాళ్ళు ఎంతోమంది వాళ్ళ ప్రాణాలు అర్పించి మనల్ని సంతోషంగా ఉండేలాగా, మనం క్షేమంగా ఉండేలాగా వాళ్ళ ప్రాణాలు అడ్డు పెడుతున్నారు. సో అలాంటి ప్రాణాలు అడ్డుపెట్టే కొడుకుని ధైర్యంగా పంపించిన తల్లిదండ్రులు. నాకు నా బిడ్డ మీద చిన్న చిన్న ట్రోలింగ్స్ అట్లాంటివి వస్తేనే తట్టుకోలేను నేను. అలాంటిది దూరంగా వాళ్ళ బిడ్డని వాళ్ళు వదిలేసి అలా ప్రాణత్యాగం చేసిన కొడుకుని పోగొట్టుకున్న తర్వాత దేశం కోసం ధైర్యంగా వాళ్ళు నిలబడ్డ విధానం చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. అందుకే వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది.